హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు మై ఛానల్ గోకుల్స్ వరల్డ్. నేనటి వీడియోలో అశోక సుందరి ఎలా జన్మించింది, తన తల్లిదండ్రులు ఎవరు అనేది తెలుసుకుందాం. ఈ రోజటి వీడియోలో తన గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. అశోక అంటే దుఃఖం లేకపోవడం, సుందరి అంటే అందమైనది అని అర్థం. అందుకే ఆమెని అశోక సుందరి అని పిలిచేవారు. ఆమె భవిష్యత్తులో నహూషా అనే మహారాజుని వివాహం చేసుకుంటుందని దేవతలు ఆశీర్వదించారు. కానీ హుందా అనే రాక్షసుడు అశోక సుందరిని చూసి ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. కానీ అశోక సుందరి నిరాకరించడంతో హుండా మాయ చేసి ఆమెను అపహరించాడు. అయితే అశోక సుందరి ధైర్యంగా అతనికి శాపం ఇచ్చింది. నన్ను వివాహం చేసుకోలేవు, నహూషుడి చేతిలో నీవు మరణిస్తావు అని. తర్వాత నహూషుడు పెద్దవాడై హుండాసురుని సంహరించి అశోక సుందరిని వివాహం చేసుకున్నాడు. ఈ కథ ద్వారా మనకు ఏం తెలిసిందంటే, మనలో ధైర్యం, సత్యం మరియు ఓపిక ఉంటే దేన్నైనా గెలుస్తామని ఈ వీడియో ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. ఇలాంటి వీడియోల కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్ చేయండి.